శ్రీ సాయి శ్రీపాద శ్రీవల్లభ ధార్మిక సేవా సమితి గుడివాడ ఆధ్వర్యంలో దత్తసేవిక నిర్మలాదేవి గారి నిర్వహణలో సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో గాణగాపురంలో సంగమ క్షేత్రంలో దత్తబిడ్డలు అందరూ కలిసి ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దత్తసేవిక నిర్మలాదేవి గారు శ్రీ గురు మహాత్మ్యం, గురులీలల గురించి అద్భుతమైన సత్సంగం, నిర్మలాదేవి గారి ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం, శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయ స్వామి వారి పల్లకీ సేవ, దత్తస్తవం 108 సార్లు సామూహిక పారాయణం, శ్రీ గురు చరిత్ర దత్తబిడ్డలందరి చేత సామూహిక పారాయణం, కనువిందుగా, రమణీయంగా, అతి మధురంగా, చూడముచ్చటగా ఎన్నెన్నో కార్యక్రమాలు దత్తబిడ్డలందరి సమక్షంలో ఎంతోమంది దత్తబిడ్డలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. అవధూత ఆశ్రమంలో చూడముచ్చటగా నిర్వహించిన ఈ కార్యక్రమం యొక్క కార్యక్రమాలన్నీ కూడా త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. దత్తబిడ్డలు యూట్యూబ్ ఛానల్లో త్వరలో మీ ముందుకు ఈ కార్యక్రమాలన్నీ ప్రసారం చేయబోతున్నాం. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల, శ్రీపాద శ్రీవల్లభ స్వామి దివ్యానుగ్రహం వల్ల నిర్మలాదేవి గారు అద్భుతంగా శ్రీ గురుచరిత్ర సత్సంగాన్ని దత్తబిడ్డలందరికీ ఎంతో సవివరంగా వివరించడం జరిగింది. స్వయాన దత్తసేవిక నిర్మలాదేవి గారు దత్త హోమాన్ని నిర్వహించడం, ఈ హోమ కార్యక్రమంలో ఎంతోమంది దత్తభక్తులు, ఇసుక వేస్తే రాలనంత జనం దత్తభక్తులందరూ కూడా హోమాది కార్యక్రమంలో పాల్గొని కన్నులారా వీక్షించడం జరిగింది. స్వయాన దత్తబిడ్డలందరూ కూడా హోమాది కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే దత్తస్తవం కార్యక్రమం కూడా ఎంతోమంది దత్తభక్తులు పాల్గొనడం జరిగింది. నిర్మలమ్మ గారు స్వయాన ఎంతో అద్భుతంగా ఆ స్వామి మంత్రంతో దత్త హోమాన్ని నిర్వహించడం, ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వారి యొక్క అభీష్టాలన్నీ నెరవేర్చుకోవడం జరిగింది. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపుగా 800 పైచిలుకు దత్తభక్తులు పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇది స్వామివారి దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి అనుగ్రహంగా, స్వామివారి చల్లని చూపుకు ఎంతోమంది దత్తభక్తులు మురిసిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కడెక్కడి నుంచో నిర్మలమ్మ గారి ఆత్మీయులు, నిర్మలమ్మ గారి శిష్యులు, నిర్మలమ్మ గారి దత్తబిడ్డలు దూర ప్రదేశాల నుంచి బళ్ళారి, రాయచూర్, బెంగళూరు, కడప, బద్వేల్, నెల్లూరు, గుడివాడ, కాకినాడ, రాజమండ్రి, చేబ్రోలు, భీమవరం, కర్నూలు, హైదరాబాదు, బొంబాయి ఎంతోమంది దత్తభక్తులు, నిర్మలమ్మ గారి శిష్యులు దూర ప్రదేశాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, స్వామివారి సేవకు పాత్రులవడం, వారందరూ కూడా దత్తానుగ్రహాన్ని పొందడం, స్వయాన వారి చేతుల మీదుగా దత్తభక్తులందరూ కూడా హోమాది కార్యక్రమంలో పాల్గొనడం, పల్లకీ సేవ అద్భుతంగా, స్వామి పల్లకీ సేవ సంగమం నుండి నిర్గుణ పాదుకా మందిరం గాణగాపురం స్వామివారి మఠం దాకా దాదాపు 4 కిలోమీటర్లు దత్తబిడ్డలందరూ కూడా, భక్తులందరూ కూడా
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ అంటూ గొంతెత్తి పాడుతూ మధురానుభూతికి లోనవడం జరిగింది. కనీ విని ఎరుగని రీతిలో పల్లకీ సేవ సాగడం, సాక్షాత్తు స్వామి సూక్ష్మరూపంలో ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించాడా అన్న రీతిలో అద్భుతంగా జరగడం, ఇదంతా కూడా స్వామి మహిమే, స్వామి యొక్క అనుగ్రహమే. భక్తులందరూ మురిసిపోయారు, భక్తులందరూ ఆనందించారు. దత్తస్తవాన్ని సామూహికంగా 800 పైచిలుకు భక్తులందరూ ఒకే వేదిక మీద కూర్చొని 108 సార్లు దత్తస్తవాన్ని సామూహికంగా పారాయణం చేయడం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు పాల్గొనడం జరిగింది. వీటన్నిటి యొక్క పూర్తి భాగాలు త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇది కేవలం వాటికి సంబంధించినటువంటి సంక్షిప్తంగా మీకు చూపించడం కోసమే ఈ ప్రోమోను రిలీజ్ చేస్తున్నాం. అతి త్వరలో మీ ముందుకు కార్యక్రమాలన్నీ కూడా ఎపిసోడ్స్గా, భాగాలుగా మీ ముందుకు దత్తబిడ్డలు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయబోతున్నాం. అందరూ చూసి తరించి ఆనందిస్తారని, దత్తానుగ్రహానికి పాత్రులవుతారని మనసారా ప్రార్థన చేస్తున్నాం. జై గురుదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు. జయలాభయశక్కామా దాతుర్దత్తస్య యస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ అంటూ దత్తస్తవాన్ని భక్తితో భక్తులందరూ చేయడం జరిగింది. త్వరలో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాం.